కుల సర్వే బీసీలకు 42% రిజర్వేషన్ల నిర్ణయాలను అభినందించేందుకు కూడా కేసీఆర్కు మనసు రావడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదన్నారు. మేము సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తీహార్ జైల్లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్. ఇప్పుడు కవిత ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అంటే ఎద్దేవా చేశారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకొచ్చుకునే అవకాశం ఉండే నీకు. నేను మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో, కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మానం డ్యాన్సులు చేస్తాం. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే?